నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? చివుట సైజులు అండి. చింత సైజులు. చివుట సైజులు. ఎంత వయసు ఉంటుంది మీకు? మాకు 42 సంవత్సరాలు సార్. ఎన్ని ఎకరాలు చేస్తావు వ్యవసాయం? నాకు 4.5 ఉంది సార్. 4.5 పత్తి వేసిన సార్. 4.5 పత్తి వేసిన ఒక 1/2 ఎకరం వరి పొలం. పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు? వర్షాలు బాగా వచ్చినాయి. అధిక వర్షాల వల్ల బాగా ఇబ్బంది ఉంది సార్. మా చేను వర్షాలకు కట్ట దిగి సగం కొట్టుకపోయింది. ఇక్కడ విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ ఊరు బయట కుమ్మరోళ్ళు బయట అది పాపమ్మ గోరి అని ఉంటుంది సార్. ఒక ఇల్లు లెక్క ఉంటుంది. దాని పక్కనే మాది అదే మా కిందికి మొత్తం కొట్టుకపోయింది సార్. అది ఓకేనండి. 4 ఎకరాలు ఉంటుంది మొత్తం. 4.5 కాటన్, ఒక 1/2 ఎకరం వరి పొలం ఉంటుందండి. ఇంతవరకు పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరానికి సుమారుగా మా సొంత భూమి కాబట్టి పత్తి గింజలు కానీ ఒక పత్తి పిండి బస్సలు చేసినాం. మందులు ఎకరానికి సుమారుగా 12,000 13,000 వచ్చిందండి. అది ఎక్కువ అన్నట్ట తక్కువ అన్నట్ట? తక్కువ అంటే సొంత పొలం కాబట్టి తక్కువ. ఇంకా కౌలు బట్టి ఎక్కువ ఉంటుంది. కౌలు పడితే ఎక్కువనే ఉంటుంది. ఇంకా పెట్టాలి. ఇంకా 12,000 13,000 పెడితేనే ఎకరానికి 10 క్వింటాలు వస్తుంది. కూడా 10 క్వింటాలు రాదు, 5 క్వింటాలు వస్తుంటే ఉంది. ఈసారి బాగా నష్టం జరుగుతుంది. బాగా నష్టం జరుగుతుంది. అదే మొక్కలు గిట్ట చాలా చిన్నగా ఉన్నాయి. అండి అసలు వర్షాలకు ఎదుగుదల మొత్తం అయిపోయింది. అయితే మీ ఊరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఊరు? బైబర్త్ ఇక్కడనే ఊరు. మీ చిన్నప్పటికి ఇప్పటికి డెవలప్ అయినట్టు అనిపిస్తుంది? డెవలప్ ముందుకు వేరు, ఇప్పుడు వేరు. ఇంకెక్కువ అయ్యేది ఉండేది కాకపోతే కాలేదు అనిపించిందా? ఎక్కువ అయ్యేది అంటే మా ఊరు ఇప్పుడు వర్షం వచ్చి చెరువు చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఒకటే మారుమూల గ్రామం కాబట్టి ఒకటే వే ఇంచి తప్పితే మాకు ఎటు దారి లేదు. ఈ రోడ్ అని ఇప్పుడు వేస్తారు. అది ఎప్పుడైతే కంప్లీట్ అయితే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఈ వర్షాలు ఇట్నే కంటిన్యూ అయితే ఆ రోడ్డు కూడా అయిపోతుంది. మళ్ళీ సంబరాలు కావాల్సిందే. అప్పటిదానికి ఇబ్బంది తప్ప మాకు. ఎప్పుడైనా అధికారులు గిట్ట వచ్చిరా మీ ఊరికి? వచ్చారు, పోతూనే ఉంటారు. వాళ్ళ పనులు చూసుకుంటారు, వస్తుంటారు, పోతుంటారు. అంతే. ఎలక్షన్స్ టైంలో వస్తుంటారు. టైంలో వస్తారు, పోతారు. ఆగిపోతారు, హామీలు ఇచ్చుకుంటారు, పోతుంటారు. అంతే. ఏమన్నా రోడ్డు అన్నారు, రోడ్డు పోయి అధికారులు మీకు చెప్పిరా లేదంటే వాళ్ళే వచ్చేసిరా? రోడ్డు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసారు. తీరా వేసేమో కూడా ఎలక్షన్ కూడా వచ్చింది, అయిపోయింది. తర్వాతకి ఒక సంవత్సరం తర్వాతకి మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చిండు. దాన్ని చేసుకొస్తుంటే కంకర పోసరికి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. అయిపోయింది. వర్షాలు పోతే వేస్తారు. వర్షాలు పడితే. ఓకే. ఇంకా మీ ఊరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఊరు గురించి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ఇది మారుమూల గ్రామం కనుక్కోకుండా అందరూ వచ్చి దీన్ని కొంచెం డెవలప్ చేయాలని నా యొక్క కోరిక. దీన్ని ఏదో మారుమూల గ్రామం చూస్తారు. ఇది పక్కనే అరపిల్లి పక్కనే ఉంటుంది, అన్ని పక్కనే ఉంటుంది. కాకపోతే మనకు దారి ఒకటే దారి కాబట్టి దీన్ని లోపలికేసి దీన్ని మర్చిపోతారు. దయచేసి అందరు నాయకులు దీన్ని గుర్తుపెట్టుకొని కొంచెం దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఇక్కడ ఊర్లో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించేదా ఏదైనా పెడితే మంచిగా ఉంటుంది? అవునండి, ఏదైనా ఉపాధి. గవర్నమెంట్ ఇప్పుడు మీకు చుట్టూ చెరువులే కదా, ఈ చేపలు పట్టే వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాయా? వస్తాయండి, వాళ్ళు కష్టపడతానికి వస్తూనే ఉంటాయి. అదే చుట్టూ చెరువులు కదా, అందుకనే వాళ్ళకి ఏమన్నా వస్తాయా? వాళ్ళకి వస్తాయి. కష్టం అంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ లెక్క వ్యవసాయం చూసుకుంటూ ఇటు మళ్ళీ పోతారు. కొంచెం అదొక ఆసర అవుతుంది వాళ్ళకు. వస్తున్నారు. సంతోషంగానే రైతు. సంతోషం అంటే ఇక ఏం సంతోషం అండి, మేము ఒక నిరుద్యోగిగా ఒక షాప్ పెట్టుకున్నాం. ఈ వర్షాలు జాడి నడవకుండా అయిపోయింది. ఏం గిరాకులు పెద్ద ఏం లేదండి. ఎంతమంది కొడుకులు బిడ్డ? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ అండి. ఒక కొడుకు బిడ్డ చేసిన అబ్బాయి ఇదే షాప్ నడిపిస్తుంది. ఓకే అండి. మీకు ఇంకేమైనా చెప్పాలని చెప్పాను. చెప్పేది ఏముందండి, ఈ ఊరి కొంచెం అధికారుల దృష్టికి పోయేదాకా చూసుకోండి. అధికారులు కొంచెం పట్టించుకొని దీన్ని డెవలప్ చేయాలని రోడ్ అవుతుంది. ఇంకేమన్నా కరెంటు ఇప్పుడు ఒక సర్పంచ్ లేక వీధి లైట్లు వేసి కరువు అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్ పెట్టి కొంచెం సర్పంచ్ వస్తే వీధి లైట్లు, నెక్స్ట్ కుక్కల సౌకర్య వ్యవహారం ఇస్తుంది. ఒక బారికి ఒక 50 కుక్కలు ఉన్నాయి. కుక్కల సమస్య బాగుంది. కోతుల సమస్య బాగుంది. ఈ పట్టించుకున్నానికి ఒకరికి చెప్పాలంటే ఎవరు ఉంటారండి. ఒక సర్పంచ్ ఎలక్షన్ పెట్టి సర్పంచ్ చెప్పుకున్నాం, ఒకరిని చెప్పుకుంటాం పోయి ఏది లేకుండా అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అంతే. పెడతారు ఇంకా పెడతా అంటారు. పెడతాం ఫిబ్రవరి అంటారు, మార్చి అంటారు, ఏప్రిల్ అంటారు, సెప్టెంబర్, అక్టోబర్ అన్ని పోతున్నాయి. ఇంకా మళ్ళీ సంవత్సరం పొడిగిస్తారు. అది ఎట్లయితుందో అర్థం కావట్లేదు. ఏమిటి పెడతారు, ఎందుకు ఆగుతారు? వర్షాకాలం కదా, ఇప్పుడు మీకు ఏమైనా రోడ్ల పంట గిట్ట మందులు కొడుతురా? ఏమైనా దోమలు గిట్ట రావడానికి? అమలు చేసుకుని పెట్టుకుంటారు. అమలు చేసేది చేసుకుంటే అయిపోతుంది కదా. సర్పంచ్ ఎలక్షన్ కాపుకోవాలి.
మందులు ఈగల మందులు ఏది లేదు. సర్పంచ్ లేనప్పుడు ఎవరు పట్టించుకుంటారండి? అంతే కదా. ఊరికి సర్పంచ్ ఉంటే పట్టించుకుంటాడు, నిధులు తెచ్చుకుంటాడు, అది చేసుకుంటాడు. ఎవరు లేదా ఏది లేదా. కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి ఆయన. అది బాగా ఇబ్బంది ఉంది. కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది. కుక్కల వల్ల చాలా ఇబ్బంది అండి. ఇంకా ఊళ్ళో వరి గిట్ వేస్తారా? ఎక్కువ మంది ఉంటదండి. 250 ఎకరాలు ఉంటది. అది కూడా వరదలకు కొట్టుకుపోయింది. కొంతమంది గడ్డలు ఉన్నాయి. ఏదైనా ఈ వర్షం చాటు చాలా నష్టం రైతులకు. సగం పెట్టుబడులు వచ్చేది నమ్మకం తప్ప ఇంకా బాగాలేదండి. సరే, ఇది గవర్నమెంట్ కూడా వీళ్ళకు కొట్టుకుపోయిన వీళ్ళకు ఏమన్నా బీమా ఏదో అరేంజ్ చేస్తే బందికూడదని మా యొక్క కోరిక ఉంటుందండి. పంట బీమా ఉంటుంది. ఏఓల్ గారు అందరూ వచ్చి ఇంత అది డబ్బులు కట్టించుకొని వాళ్ళకు బీమా. మీకు ఇంత నష్టం జరుగుతుంది, వ్యవసాయంలో నష్టం జరిగింది, ఎప్పుడైనా మీరు అధికారుల దగ్గర పోయి అధికారులను అడిగిరా ఈ పంటకి ఈ మంది వేయాలి? చూసుకొని పోయారండి. ఎండిఓ గారు వచ్చి చూసుకొని పోయారు. మళ్ళీ మనకు ఉంటారు కదండి విలేజ్కి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, ఏవోలు ఉంటారు. ఏవోల కింద అసిస్టెంట్ ఏవోలు ఉంటారు. వాళ్ళు వచ్చి రాసుకొని పంట నష్టానికి రాసుకొని పోయి బీమా కట్టిస్తాం కండి, కట్టిస్తాం. రైతులు కొంచెం సాయం చేయాలని కోరుతున్నాం. అంతే. భూ పరీక్షలు గిట్ట చేసారు? సమ్మర్లో చేశారు. ఓకే. ఇంకా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగించే సంఘటనలు ఏమైనా? పొలిటికల్గా ఏముండదండి. ఎలక్షన్లు అప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటారు. తర్వాత ఏముండదు. మా ఊళ్ళో ఉంటున్నారు. అంత బాగానే ఉంటారండి. ఏమి ఉండవు. ఓకేనా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? గైగుల్ అవిలే. ఎన్ని ఎకరాలు చేస్తారు? మీ వ్యవసాయం ఏమైనా చేస్తారు? మేము 6 ఎకరాలు. 6 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఏం వేస్తారు మామూలుగా? మరి పత్తికి వరి వేస్తారు. ఊర్లో పెద్ద రైతులు ఎవరు ఉంటారు ఎక్కువ శాతం? నారాయణ కృష్ణమూర్తి. ఆయనతో కంపేర్ చేసుకుంటే మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? పెట్టుబడి మామూలుగా తక్కువ అవుతుంది. ఇకపోతే మీ ఊర్లో ఎక్కువ ఏ పార్టీ ఉంది? పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ మంచిదే అంటారా? మంచిదే అంటారు. కొంచెం డెవలప్మెంట్ ఏమైనా చేసిందా? డెవలప్మెంట్ అయింది. అవుతుందా? రోడ్ అవుతుంది. ఇంకా కావట్లేదు కదా? పూర్తి కాలేదు. ఇంకా పూర్తి అంటే వర్షాల వల్ల ఆటంకం. వర్షాల వల్ల అయిపోయింది, లేదంటే అయిపోయేది. ఓకే. ఇంకా వాళ్ళన్నా మాట్లాడతారు. ఓకే. వ్యవసాయం గురించి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? నేను ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తాను. 15 సంవత్సరాల నుంచి చేస్తారు. మీకు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందులు అనిపించినాయా? ఇబ్బంది అంటే ఈ సంవత్సరమే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఈ సంవత్సరం ఇబ్బంది అనిపించింది. దేనివల్ల? వర్షాలు అధికంగా కురవడం వల్ల ఇబ్బంది. లేట్గా వచ్చినాయి వర్షాలు. అయినా స్టార్టింగ్ ఏమో మొక్క కూర్చుకపోయింది వర్షాలు లేక. ఇప్పుడు వర్షాలు ఇచ్చాము, ఎదుగుదల అయిపోయింది. అదే నేను రోడ్డు మంచి వస్తుంటే మొత్తం పత్తి చేనులలో మొత్తం నీళ్ళు అయిపోయింది. వరదలు ఎక్కువై మొత్తం కొట్టుకపోయింది. ఒక కాడైతే కట్టగిడి తెగిపోయింది. అది కుమారోళ్ళదే అన్నారు. అవును. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే ఏం లేవు. ఈ వర్షాల ఇబ్బంది వల్లనే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు మీరు సార్? ఇప్పుడు వరకు దరిదాపులో ఒక 25 నుంచి 30 వేల వరకు, 25,000 వరకు పెట్టచ్చు. 25,000 పెట్టి. దానికి నష్టం ఉందా, లాభం ఏమన్నా అనిపిస్తుంది? ఒక ఎకరానికి వచ్చేసి 25,000 పెట్టిండు. 25,000 పెట్టారు. అది కరెక్టే అంటారా? అంటే ఇంకా కూడా పెట్టుబడి అవుతుంది, కాకపోతే అనుకున్న దిగుబడి రాదు. గతంలో వచ్చిన దానికంటే సగం వరకు కూడా వస్తున్నదని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఉన్న పరిస్థితులను బట్టి. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ వ్యవసాయం మానేసి ఇంకేదైనా చూసుకోవచ్చు అని? లేదు. ప్రస్తుతానికి మానేసి అంటే వ్యవసాయం ఇబ్బందికరమైన ముచ్చటే, కానీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇబ్బందికరం. ఇక వేరే పని ఇక మనకి ఆప్షన్ ప్రస్తుతానికి అయితే మా ఊర్లో పెద్ద ఆప్షన్ ఏం లేదు. ఆప్షన్ ఉంటే మూసి చెరువులు చేపలు పడతారు కొంతమంది. వ్యవసాయం ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా చాలా తక్కువ, ఒక 10-15% అట్లా పడతారు. వ్యవసాయం టు చేపలు పడతారు. కొద్దిగా ఓపికని బట్టి వాళ్ళు వ్యవసాయం ముందుకు తీసుకుపోగలుగుతారు. మీకు ఏమనిపిస్తుంది? మీ ఊరిని చూస్తే ఎదుగుతుంది అనిపిస్తుందా, లేదంటే తక్కువ? మా ఊర్లో ఎదుగుదల అంతగానం లేదు. ఎందుకంటే గతంలో మూసి పరివాహక ప్రాంతంలో మా గ్రామంలో ఉన్న భూములు మొత్తం మునకకు గురైనాయి. పెద్దగా వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ రైతులకు సంబంధించి 3 నుంచి 5 ఎకరాల మధ్యన ఉన్న రైతులు మాత్రమే ఎక్కువ ఉన్నారు.
పెద్ద రైతులు మాత్రం చాలా తక్కువ. ఒక 10, 15, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం లేరు. ఒక 2, 3 రైతులు తప్ప ఎక్కువ ఏం లేరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు మీరు ఎట్లా కొన్ని హామీలు ఇస్తారు కదా, ఈ చేస్తేనే మీరు గెలిపించాలని, అట్లా ఏమైనా పెట్టుకుర్రా మీరు? ఈ ప్రస్తుతానికి అయితే నాకు దానికి స్థితి మాత్రమే ఆలోచించాలి. అసలు ఏం లేదు. అది నిలబడే వాళ్ళ ఆప్షన్ బట్టి ఉంటది, వాళ్ళు చేసే వర్క్ బట్టి. మీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 49. 49 ఏజ్. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో, చిన్నప్పటి నుంచేనా లేదంటే మధ్యలో నుంచి ఏమైనా స్టార్ట్ చేశారు? అంటే ఒక 22, 23 ఇయర్స్ నుంచి వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇట్లా ఇంత కష్టపడుతున్నా నాకు ఫలితం రాలేదు అనిపించింది ఏమన్నా? అంటే గతంలో మా ఊర్లో వాణిజ్య పంటలు మిర్చి బాగా వేసేది. దాని పెట్టుబడి దృష్ట్యా మొత్తం కనుమరుగైపోయింది. మా ఊర్లో దగ్గరలో ఒక 300 నుంచి 500 ఎకరాల దాకా వేసేది మిర్చి. ప్రస్తుతానికి అయితే ఒక 15, 20 ఎకరాల 10 ఎకరాల వరకు కూడా వేస్తలేరు. అది దేనివల్ల ఉండొచ్చు? అది పెట్టుబడి అధికమయ్యి మనకు దిగుబడి తక్కువ రావడం వల్ల అది ఇబ్బందికరంగా ఉండి మొత్తం రైతులు మొత్తం మానేసారు. మీరు సంతోషంగా ఉన్నారా ఇప్పుడు? అంటే సంతోషం ఎట్లుంటది, గతంలో మిర్చి మీద చాలా మంది రైతులు మంచిగా హ్యాపీగా ఉండేది. అప్పుడు ఒక 5-6 వేల రూపాయలకు 5,000, 3,000 అట్లా ఉన్నా కూడా పెట్టుబడి తక్కువ ఉండేది, ఆదాయం ఎక్కువ వచ్చేది. ఆ పరంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ అయ్యేసరికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పత్తి వేసే వరకు వచ్చేసి ఒక 10-12 క్వింటాల కంటే 11 క్వింటాల కంటే ఎక్కువ ఏం రావట్లేదు. ఇప్పుడు గతంలో 15, 16, 17 క్వింటాల దానికి కూడా వచ్చేది. ఇప్పుడు 10, 11 వచ్చేసరికి అది ఇప్పుడు ఉన్న రేటుకు ఈ పెట్టుబడికి కొంత లేకుంటుండి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ఊర్లో కొద్దిగా కూలీలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వరుస కూలీలు రావడం కూడా ఇబ్బందిగా ఉండేది. గతంలో రోడ్డు లేదు, ప్రస్తుతానికి రోడ్డు అవుతుంది. ఆ ఇబ్బంది తొలగుద్దని మేము అనుకుంటున్నాం. అంటే రోడ్ మంచిగా ఉంటే అధికారులు రావడం, బడ్జెట్ రావడం, ఏమైనా డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. ఓకే, జరగాలని కోరుకుంటున్నాం. మీకు ఎంతమంది కొడుకులు, పిల్లలు? 3 కూతుర్లు, 3 కూతుర్లకు మ్యారేజ్ అయింది, అయిపోయింది. ఓకే, మీ ఇప్పుడు సంతోషంగానే ఊరు కదా? పర్లే. నమస్తే సార్, మీ పేరు? వెంకన్న అండి. వెంకన్న. మామూలుగా ఏమేమి పనులు చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తారు? 6 ఎకరాలు చేస్తాం. 6 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఏమేమి పంటలు వేస్తారు? ఎకరము వరి వేస్తాము, 5 ఎకరాలు మిర్చి, పత్తి వేస్తారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మీరు సంతోషంగా ఊరా? మా సొంత సంతోషంగా ఊరు. కానీ ఈడు బాధాకరంగా ఉంది. వర్షాల వల్ల ఇంకా మొత్తం కోలుకుంటది. 2-3 రోజులు ఏమన్నాయంటే వర్షాల తర్వాతకి ఏం మామూలుగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి చేస్తారు. 30-32. ఎప్పుడైనా అనిపించిందా మీకు బంద్ చేద్దానని? ఏదైనా పని చేసిరా వ్యవసాయం కాక ఇంకా మధ్యలో? అప్పుడప్పుడు చేపలకు కూడా పోతాం. చేపలకు పోతాడు. ఇంకేమైనా పనులు వచ్చా మీకు వ్యవసాయం కాక? ఏం చీరలకు లేకపోతే వ్యవసాయం. చీరలకి రెండే చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు 1 ఎకరం వర్షేను, 5 ఇది. ఓకే, వర్షాను మిగతా అన్ని. ఓకేనండి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇప్పుడే? ఇబ్బంది అంటే ఏం లేదు, వ్యవసాయం చేసుకొని మా కష్టం మేము బతాము అంతే. ఇక కానీ వర్షాల వల్ల ఏడే కొద్దిగా ఇబ్బందికరంగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ వ్యవసాయం కాకుండా ఇంకా నేను ఏదైనా చేసి ఉంటే ఇంకా బాగుండేది, వ్యవసాయం వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నా నేను? మన కోరికలు ఎన్ని ఉంటాయి, అన్ని అవుతాయా? నడిచేదే. మీకు ఏం కోరికలు ఉన్నాయి మామూలుగా? అప్పుడు చదువుకోవాలా, ఏదేదో చేయాలని అనిపిస్తుంది కష్టం చేసిన దానికన్నా. కానీ మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం కదా, వ్యవసాయం మీదనే ఆధారపడి. ఓకే, మీకు ఏమైనా చేయాలనిపిస్తే ఏజ్ చేస్తారు? ఇంకా ఏదైనా ఉంటుంది కదా, అంతలా ఏజ్ బారైనాక ఏం చేస్తాం ఉంటుంది కదా, ఏజ్లో ఉన్నప్పుడు వీటి ఏదైనా చేయాలని. ఏజ్ చేసినా వ్యవసాయం. ఇప్పుడైతే ప్రస్తుతానికి వ్యవసాయం. సంతోషంగా ఊరుగా ఇప్పుడైతే సంతోషంగా. ఓకే, మంచిది.